వెల్కమ్ బ్యాక్ గోపీనాథ్. సహజంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమాలు మనం చూస్తున్నప్పుడు రొటీన్గా అనిపిస్తాయి. కానీ ఇవాళ ఎందుకో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ చూసాం. ఒక అనుబంధం, ఒక బంధం, ఒక బాధ్యత, అలాగే ఒక ప్రశంస, మరొకటి ఒక దృఢమైనటువంటి సంకల్పం చాలా స్పష్టంగా కనపడింది అక్కడ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇవాళ రాజకీయ బాధ్యతలతో పాటు మనుషుల మధ్య ఉన్నటువంటి బంధాలు చాలా స్పష్టంగా కనపడ్డాయి గోపీనాథ్. కారణం ఒకటే, బాలకృష్ణ గారు ఆయన సోదరి దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఒక ధైర్యాన్ని చెప్పటం, అలాగే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని చిరంజీవి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి కలపటం, అలాగే ప్రమాణం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ వినయంతో అన్న దగ్గరికి వెళ్ళి పాదాలకు మళ్ళీ నమస్కరించినటువంటి ఒక అనుబంధంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయం. మరొకటి కూడా కనపడింది. ద మోస్ట్ జుబిలియంట్గా ప్రధానమంత్రి ఇవాళ ఆ సభలో కనపడ్డారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన విధానం కానీ, పంచుకున్నటువంటి అనేక విషయాల్లో హావభావాలు కానీ అవి చూసినప్పుడు ఎక్కడో ఏదో ఒక మానవత్వంలో ఉండేటటువంటి గొప్పదనం, అనుబంధంలో ఉండే ఒక లోతైనటువంటి ఆ భావన అవి కనపడ్డాయి. వాడేసే గోపీనాథ్ గారు. సార్, మీరు అన్నట్టు వాస్తవం సార్. ఏదైతే లక్షలాది మంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేంద్రం నుంచి మంత్రులు వచ్చారు, ప్రధానమంత్రి వచ్చారు, అదే స్థాయిలోనే దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అందరినీ కూడా ఈ తక్కువ టైంలోనే కూడా ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. అదే స్థాయిలోనే సాధ్యమైనంత వరకు ఎవరెవరికి చెప్పాలో పర్సనల్గా కూడా చంద్రబాబు కావచ్చు, లేదా చంద్రబాబు పేషీ నుంచి ముఖ్యమైనటువంటి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వచ్చినటువంటి లక్షలాది మంది పండగ వాతావరణంలో ఒకవైపు జరుగుతుంటే, అంటే అమరావతి వేదికగా ఒకవేళ ఈయన ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఎప్పుడెప్పుడు ఇవాళ వస్తుంది, డేట్ వస్తుంది, ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరిగిన కార్యక్రమంలో మీరు అన్నట్టుగా చాలా అద్భుతంగా, అంటే లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, లేదంటే అక్కడ అందరూ దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా గత ఏడాది నుంచి కూడా కావచ్చు, లేదంటే నారా కుటుంబానికి సంబంధించి జరిగిన అన్యాయం పైన, గతంలో జరిగినటువంటి వివాదాలు, లేదంటే గతంలో జరిగినటువంటి కొన్ని చెప్పలేనటువంటి కార్యక్రమాలపైన ఆ సందర్భంలో అంటే అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ నేరుగా వచ్చి వాళ్ళ సోదరికి నుదుటి పైన అంటే ఒకసారిగా ఈపు మీద ఇట్లా తట్టి నుదుటి మీద ఇట్లా తలపెట్టుకుని ముద్దు పెట్టి అక్కడి నుంచి కూడా వెళ్ళడం, అంటే అంటే దాన్ని ఇంకా మాటలతో చెప్పలేము. అలాంటి వర్ణితంగా అక్కడ ఆయన సపోర్ట్ ఇచ్చి వెళ్ళడం అనేది నిజంగా లక్షలాది మంది చూసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు అంటే జరిగే సమయంలో, ప్రమాణ స్వీకారం జరిగే సమయంలోనే అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి మోడీ గారు రావడం కావచ్చు, లేదా దాని తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ళ సోదరుడు చిరంజీవి గారి దగ్గరికి, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లడం, అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా అక్కడ అంటే కలిగినటువంటి విధానం, అది చూసినటువంటి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, లేదంటే అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, లేదంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఆసక్తికరమైన ఘటన. లక్షలాది మంది ఒకవైపు ప్రజలు చూస్తున్నారు, మరోవైపు ఒక ఆసక్తికరమైన ఘటన అక్కడ చోటు చేసుకోవడంతో అది అలాంటి సందర్భం కూడా జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఘటనలు, ఒక మధురమైన ఘటనలుగా మనం ఇవాళ జరిగినటువంటి సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. అంటే ఎంతోమంది గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ సమయం ఎప్పుడు అక్కడికి మనం చేరుకోవాలనే ఆతృతలో కూడా నిన్నటి నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి వాళ్ళ సొంత వాహనాలు, బస్సులు, ట్రైన్లు ఇట్లా రకరకాల ఎన్నో ఇబ్బందులు పడి ఆ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి పడినటువంటి కష్టం, దాని తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వాళ్ళ ఆనందం, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి క్షణాలుగా ఇవాళ నుంచి ప్రారంభమై అందరిలో, కానీ ఆ వాతావరణం అనేది రాష్ట్రం అంతా కూడా ప్రారంభమైంది. గతంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ సందర్భం వేరు, కానీ ఇవాళ సార్ చెప్పండి.
ఎస్ గోపి, ముఖ్యంగా పడ్డ బాధ, పడ్డ ఒత్తిడి, అనుభవించినటువంటి వేదన, ఇవన్నీ అందరిలో కనపడి ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి ఒక అద్భుతమైనటువంటి నమ్మకం ప్రజలు పెంచిన తర్వాత వాళ్ళల్లో ఉండే సహజమైనటువంటి భావోద్వేగం ప్రతి అడుగులో కనపడినట్టుగా అనిపించింది నాకైతే. భువనేశ్వర్ గారు ఎంత సహనంతో ఆ రోజు భర్త జైల్లో ఉన్నప్పుడు తొందరపడద్దు, దాడులు చేయొద్దు, అసహనంతో ఉండొద్దు, న్యాయం గెలుస్తుంది, నిలబడుతుంది, నిజం నిలబడుతుంది అని ఆమె ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కూడా చిన్నవైనా క్లుప్తంగా ఉన్న ఒక నమ్మకాన్ని పెంచాయి. మహిళ మీద కూడా గౌరవం పెరిగింది. బట్ వీటన్నిటికంటే కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఒత్తిడికి ఇవాళ పూర్తిగా గౌరవం దక్కింది. దేశం మొత్తం మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫలితాలు ప్రతిష్టనే పెంచాయి అన్నటువంటి ఉద్వేగం ఒకటి, ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డటువంటి ఒక సానుకూలమైనటువంటి మనసు ఒకటి, ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. హౌ డు యు సే? తప్పకుండా సార్, మీరు అన్నట్టుగా వాస్తవం ఈ మాట మాత్రం. ఎందుకంటే 13వ తారీఖున ఎలక్షన్ జరిగిన తర్వాత అప్పుడే అంచనాలు మించిపోయాయి. దాని తర్వాత 4వ తారీఖు కౌంటింగ్ రోజు, ఆ రోజు కూడా వచ్చినటువంటి ఫలితాలు ఒక ఆనందాన్ని రాష్ట్ర ప్రజలకు లేదంటే అందరికీ ఇస్తే, ఇవాళ ప్రమాణ స్వీకారం లక్షలాది కోట్లాది మందికి కూడా ఒక భరోసా ఇచ్చింది, ఒక బాధ్యత ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మన కష్టాలు తీరబోతున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. అదే స్థాయిలోనే గత 5 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులు, రకరకాల మరొక విషయం కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి రాజకీయమైనటువంటి దాడులు విపరీతంగా జరిగాయి. ఆ దాడులు జరిగిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చాలా మంది ఆనంద బాష్పాలతోటి మామూలుగా లేరు. ఉద్వేగంతో కూడినటువంటి భావోద్వేగం బాగా కనపడింది చాలా ప్రాంతాల్లో అందుతున్న సమాచారాన్ని బట్టి. అలాగే మీరు అక్కడ బిగ్ స్క్రీన్ దగ్గర నిలబడి చూసినటువంటి వాస్తవాలు, దృశ్యాలు ఎలా ఉన్నాయి? ప్రజల్లో ఒక ఆనందం అనేది సహజం, బట్ దాంతోపాటు ఒక ఉద్వేగం రావటం. ఆయన చంద్రబాబు నాయుడు నేను అనగానే మామూలుగా లేదు రెస్పాన్స్. am I right? I want to check it out with you. ఎస్ సార్, ఎస్, మీరు అన్నట్టు వాస్తవం సార్. అంటే అందరూ కూడా అంటే మనం జిల్లా వ్యాప్తంగా అంటే చాలా ప్రాంతాల్లో మనం చూసాం. జిల్లా వ్యాప్తంగా బిగ్ స్క్రీన్స్ కావచ్చు, వాళ్ళ స్థాయిలో టీ షాప్స్, లేదంటే హోటల్స్, లేదంటే ఏ ప్రాంతంలో ఏది ప్రమాణ స్వీకారానికి సంబంధించిన టీవీ కనపడినా, బిగ్ స్క్రీన్ కనపడినా, అక్కడ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అందరూ కూడా అనుకోండి, రైతులు కావచ్చు, లేదంటే స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఎవరైనా సరే రోడ్లపైన వెళ్లే వాళ్ళు కూడా వాహనాలు ఆపి ఆ మొదటి క్షణంలో ఏదైతే 11:27 నుంచి లేదంటే 11:30 ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు అప్పగించుకొని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విధానం. అదే సందర్భంలో చంద్రబాబు గారు అక్కడ సంతకం అంటే చదివే సమయంలో కావచ్చు, అక్కడ సంతకం పెట్టేటప్పుడు కావచ్చు, ఆయన కళ్ళల్లో తిరిగినటువంటి నీళ్లు, ఇవన్నీ కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు విషయంలోనే ఎందుకు అన్ని చెప్తున్నానంటే, ప్రజలు ఏ విధంగా అంటే గత జరిగినటువంటి పరిణామాలు, ఆయన తర్వాత కేసులు, ఆయన జైల్లో వేయడం, ఇవన్నీ కూడా అంటే అప్పటికే ఫిక్స్ అయినటువంటి చాలా ఆందోళన, ఆవేదన, ఇన్ని సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి, ఇన్ని సంవత్సరాల పాటు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఒక వ్యక్తిని ఎత్తి జైల్లో వేసి ఇబ్బందులు పెట్టారని ఒకటి కసి, దాని తర్వాత భువనేశ్వర్ గారి పైన జరిగినటువంటి దాడులు, అంటే రకరకాల దాడులు కావచ్చు, మాటల దాడులు కావచ్చు, ఇలాంటి ఇట్లా అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఒక ఫిక్స్ అయ్యారు. అందువలన ఇవాళ కోసం ఎదురు చూశారు. చాలా హ్యాపీ మూడ్లో వాళ్ళు సంతోషంగా బిగ్ స్క్రీన్ల వద్ద మనం చాలా మందితో కూడా మాట్లాడించాం. బీఆర్కే న్యూస్తో మనం చాలా మందితో కూడా మాట్లాడించాం. ఉద్యోగులు, ప్రధానంగా ఉద్యోగులు కూడా వాళ్ళు చెప్పలేనటువంటి ఆనందంతో అంటే వాళ్ళ విధులను కూడా పక్కన పెట్టి ఆ గంట సేపు నేరుగా వచ్చి బిగ్ స్క్రీన్ల కాడ కానీ ఇలాంటి వాళ్ళ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూడడం, వాళ్ళకి ఆనందం కలగడం నిజంగా అది మాటలతో చెప్పలేని విషయం మనం చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా మనతో బీఆర్కే న్యూస్తో మాట్లాడారు, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు ఇదే ఉద్యోగులు ఏ విధంగా పనిచేశారు, వాళ్ళకు ఉన్నటువంటి భరోసా ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి, జాబ్ చేయాలన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇట్లా స్వచ్ఛందంగా వచ్చినట్టు వాళ్ళు కూడా మనతో మాట్లాడారు. ఇట్లా చాలా హ్యాపీగా
అందరూ కూడా మాట్లాడారు. అయితే ఒకటి మాత్రం మనం చెప్పచ్చు సార్, రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక అంటే గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు గారు పదవి బాధ్యతలు చేపట్టిన ప్రమాణ స్వీకారం చేసిన ఆ 3 సార్లు చేసిన దానికన్నా విభిన్నంగా ఈసారి 4వసారి జరిగినటువంటి విధానము, ప్రజలు స్వీకరించిన విధానం కావచ్చు, లేదంటే దాన్ని హక్కును చేర్చుకున్న విధానాన్ని మనం ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం చాలా స్పష్టంగా గోపీనాథ్, ఒకసారి అనంతపురం మన కొలిగ్ని ఆయన్ని కూడా పలకరిద్దాం. రవిచంద్ర ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఇప్పుడు గోపితో నేను